దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనస్తూనే ఉన్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు. అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా మీ యొక్క జీవితములన్నీ కూడా ఎప్పటికప్పుడు నూతనమైన విధానంగా కట్టబడుతూ ఉన్నాయని నేనైతే ఆశపడుతున్నాను. మీ అందరి కొరకు కూడా నిరంతరము కూడా అనుదినము కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఏదైనప్పటికీ కూడా ఒక వార్త నన్ను ఎంతగానో కలచివేసిందండి. చాలా మనోవేదన, అదొక రకమైనటువంటి డిప్రెషన్ అనేటువంటిది కూడా ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి, ఆ యొక్క వార్తను బట్టి నాకు కలిగిందని అంటాను. ఏంటి అంటే ఇంచుమించుగా మీ అందరికి కూడా ఈ విషయం చేరే ఉంటుంది నాకు తెలిసి. అయితే పాకిస్తాన్లో ఒక టూరిస్ట్ని అందరి ముందు కూడా కొట్టి చంపి సజీవంగా దహించేశారండి. కాల్చేశారు ఒక మనిషిని, ఒక సాటి మానవుడిని. అది కూడా టూరిస్ట్ అని చెప్పి నేను చదవడం అనేది జరిగింది. అయితే ఆ వ్యక్తి ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ సమాజపు దేవుణ్ణి, లేకపోతే వాళ్ళ యొక్క గ్రంథాన్ని వ్యతిరేకమైన రీతిలో మాట్లాడాడని చెప్పి, అంటే దైవదూషణ చేశాడు అని చెప్పి కొట్టి చంపి కాల్చేశారు రోడ్డు మీద. ఆల్రెడీ పోలీసులకి అది ఇన్ఫామ్ చేశారు. పోలీస్ స్టేషన్లోకి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇలాగ అనడం తప్పు కదా అని చెప్పి తీసుకుని వెళ్ళే లోపే మూకుమ్ముడిగా అందరూ కూడా వచ్చేసి పోలీసులను సైతం ప్రక్కన పెట్టి పోలీస్ స్టేషన్లో నుంచి బయటికి లాక్కొని వచ్చి ఎంత పైశాచిక ఆనందాన్ని పొందుకుంటూ ఒక మనిషి మరొక మనిషిని కాల్చేసాడో ఆ విజువల్స్ చూస్తూ ఉంటే, ఆ వీడియోని చూస్తూ ఉంటే చాలా బాధపడ్డాను. అయితే ఏం చేశాడో తప్పు అంటే ఏమీ లేదు. దైవ దూషణ అంటే ఆ మత గ్రంథానికి సంబంధించిన మాటను ఎక్కడో తప్పుగా మాట్లాడినట్టు, లేకపోతే ఆ దేవుణ్ణి తిట్టినట్టుగానో ఆయన ఒక మాటలు ఉన్నాయేమో. ఆ ఒక్క కారణాన్ని బట్టి అయ్యో మాలాంటి మానవుడే కదా, మాలాంటి ఫ్యామిలీస్ ఆ వ్యక్తికి ఉంటాయి కదా, మాలాంటి ప్రాణమే కదా ఆ ప్రాణం కూడా అని కనీస దయ కూడా, కనీస జాలి కూడా లేకుండా అంత పైశాచికంగా చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ఏమోనండి. మీ మత గ్రంథాల్లో మీ దేవుని దూషిస్తే, మీ మతాన్ని దూషిస్తే, లేకపోతే మీ మత గ్రంథాలని తప్పుపడితే, లేకపోతే మీ మతంలోకి రానటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళని మరొక రకంగా చూడాలనేటువంటి మాటలు ఒకవేళ మీ గ్రంథాల్లో కనబడి ఉండొచ్చేమో. మీ దేవుని స్వీకరించినటువంటి వ్యక్తుల్ని తిరస్కరించాలని, విసర్జించాలని, వాళ్ళ మీద ఇలాంటి దాడులు చేయాలని మరి ఏ ఇతర గ్రంథాల్లో ఉన్నా రాసి ఉండొచ్చేమో. కానీ అన్ని దేవులకి నా దేవునికి ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసండి? ఎన్ని మారులు నా దేవుని దూషించినప్పటికీ, ఎన్ని మారులు మా గ్రంథాన్ని మీరు తప్పుబట్టి బురద జల్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏ ఒక్క క్రైస్తవుడైనా సరే దైవదూషణ చేసావు, నువ్వు మా బైబిల్ గ్రంథాన్ని తప్పుపడ్డానికి నువ్వు ఏమాత్రపు వాడివి, మా దేవుణ్ణే దూషిస్తావని చెప్పి ఈ ప్రపంచంలో ఏ చోటైనా ఏ క్రైస్తవుడైనా ఈ కాలంలో దేవుని తిట్టాడని బైబిల్ని విసర్జించారని చెప్పి ఎక్కడన్నా చంపడం అనేది జరిగిందండి? ఎక్కడన్నా చంపడం అనేది జరిగిందా? 13 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారంటండి. ఆ మనిషిని సజీవంగా కాల్చేస్తున్నటువంటి సమయంలో ఆ దేవుణ్ణి వాళ్ళు ఆ మాటను ఉచ్చరిస్తూ గెంతులు వేస్తూ ఆనందిస్తూ ఉన్నటువంటి వారిలో 13 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారంట. అంటే సొదొమ గొమొర్రాలో ఎలాగైతే చిన్న పిల్లల వారి దగ్గర నుంచి వృద్ధాప్య దశలోకి వచ్చినటువంటి వారి సైతం ఆ పాపానికి ఎలాగైతే అలవాటు పడిపోయారో, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ దేవుణ్ణి తిట్టినటువంటి వ్యక్తిని మేము కాల్చేస్తున్నాము అనేటువంటి ఆనందాన్ని పొందుకుంటూ విర్రవీగిపోతూ వాళ్ళకి ఎంతలు వేశారంటే వాళ్ళ యొక్క హృదయములన్నీ కూడా ఎంత కాఠిన్యముగా మారిపోయినాయో, అపవాదికి ఏ విధంగా వాళ్ళ యొక్క జీవితాలను సమర్పించేసుకున్నారో, వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అనేటువంటిది ఆ చోటే అర్థమవుతా ఉంది కదా. ఒక మత గ్రంథాన్ని తిడితే చంపేస్తారా? ఒక మతానికి సంబంధించిన దేవుణ్ణి దూషిస్తే చంపేస్తారండి? మీ గ్రంథాలు అవే నేర్పుతున్నాయా? ఏమో, మా గ్రంథాలు అయితే ఏ చోట కూడా అటువంటివి నేర్పించలేదండి. నీ శత్రువుని ప్రేమించమన్నటువంటి ఏకైక దేవుడు శిలువ మీద దారలుగా రక్తాన్ని కారుస్తున్నటువంటి సమయంలో, ఇంకా ఆఖరి కొన ఊపిరి విడిచిపెట్టేటువంటి సమయంలో కూడా ఆయన అన్నటువంటి ఏకైక మాట ఏంటో తెలుసు? ప్రభువా తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అన్నటువంటి గొప్ప దేవుడు ఆయన. చంపేస్తున్నటువంటి వ్యక్తిని కూడా, ఈ రోజున సిలువ ఎక్కించినటువంటి వ్యక్తులను సైతం అర్ధాంతరంగా
రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చి అన్యాయపు తీర్పు తీర్చి బల్లపు పోటులు పొడిచినటువంటి వ్యక్తులను సైతం ప్రాణం పోయే సమయంలో అన్నటువంటి మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళకి క్షమించిన ఆయన. అదండి మా దేవుల్లో ఉన్న గొప్పతనం, మా గ్రంథం నేర్పేటువంటి విలువలు అలాంటివి. కానీ ఈ రోజున అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోవును అనేటువంటి మాట ఈ రోజున ఈ పాకిస్తాన్లో జరిగినటువంటి ఈ విషాద ఛాయని బట్టి, ఆ పరిస్థితిని బట్టి ఇంకా ఖచ్చితంగా మనం అందరం కూడా అంత్యదినాల్లో ఉన్నాము అని నమ్మడానికి ఇంతకు మించినటువంటి గొప్ప ఆధారాలు, గొప్ప సాక్ష్యాలు ఇంకా అవసరం లేదేమో అంటాను. నిజమే, కొన్ని మతాలకు సంబంధించినటువంటి శాఖలో కొన్ని మతాలకు సంబంధించిన సమాజపు వారు ఉంటారు. వాళ్ళు ఎంత లోతుగా ఆ మతంలో కూరుకుపోయి ఉన్నారంటే, ఆ మతంలో కూరుకుపోయి ఆ మతనిష్టలన్నీ కూడా జరిగించుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ నియమాలు ఆ కట్టడలన్నింటినీ కూడా ఆచరించడం అనేటువంటిది తప్పు కాదు. కానీ మతం అనేటువంటి పిచ్చిలో ఒక సాటి మనిషిని మరొక మతానికి సంబంధించిన వ్యక్తిని చంపేయడం ఏంటండి? అంత దారుణంగా చంపుతుంటే ఒక్కరు కూడా వచ్చి ఆపేటువంటి పరిస్థితి లేకపోయిందా? ఆపేటువంటి పరిస్థితి లేకపోయిందంటారా? ఎంత పైశాచిక ఆనందం అండి అది. రేపు రోజున ఒక మాట చెప్తున్నాను, ఏ మతాన్ని కూడా నేను ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు, కానీ ఇంతకు మించినటువంటి భయంకరమైనటువంటి టార్చరు ముందు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా మతాలకు సంబంధించిన వ్యక్తులు కొంతమందిని బట్టి ఎదుర్కొంటారు. అందులో సందేహం లేదు. చాలామంది అనుకుంటా ఉంటారు మోడీ అనేటువంటి వ్యక్తి క్రైస్తవ వ్యతిరేకి, క్రీస్తు విరోధి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మణిపూర్లో జరిగినటువంటి సంఘటన బట్టి ఆయన స్పందించలేని కారణాన్ని బట్టో, మరి ఇతర కారణాలను బట్టో, బీజేపీ ప్రభుత్వం నుంచి ఎన్నుకోబడినటువంటి నాయకుడనే కారణాన్ని బట్ట, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి కారణాన్ని బట్టో క్రైస్తవ వ్యతిరేకి, క్రీస్తు విరోధి అనేటువంటి ముద్ర నరేంద్ర మోడీ గారి మీద పడిపోయింది. క్రైస్తవుల దృష్టిలో ఖచ్చితంగా పడిపోయింది, అందులో సందేహం లేదు. అలాగని చెప్పి నేను నరేంద్ర మోడీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అయితే కాదండి. అలాగని చెప్పి నరేంద్ర మోడీ గారికి నేను ఫ్యాన్ కూడా అంతకంటే కాదు. ఎందుకంటే రీసెంట్గా ఎలక్షన్లో వీడియో నేను చేయడం జరిగింది. మీరు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలా కనబడుతున్నారు మీ మాటలు చూస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క తొత్తులో కనబడుతున్నాయి మీ యొక్క మాటలు చూస్తూ ఉంటే అన్నట్టుగా మాట్లాడారు. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, అన్ని పార్టీల్లో కూడా నా వారు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా ఇంటి వారు ఉన్నారే తప్ప నేను ఏ పార్టీకి కూడా మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తిని అయితే ఎంత మాత్రమో కూడా కాదు. అలాగని చెప్పి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి కొంత మంచి మాట్లాడుతున్నంత మాత్రాన ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అనుకోకండి. ఆత్మనేత్రలు తెరవబడ్డాయి అనేటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. నరేంద్ర మోడీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏ నాయకుడైనా ఏ అధికారి అయినా సరే దేవుని యొక్క సంకల్పము చొప్పున మాత్రమే వాళ్ళు నియమించబడ్డారు, వాళ్ళ అధికారాలు కూడా చేపట్టబడ్డాయి అని చెప్పి నేను నమ్ముతున్నాను. నిజంగా చెప్తున్నాను. చాలామంది క్రైస్తవులు నరేంద్ర మోడీ గారిని తిట్టుకుంటున్నారు, కాదని నేను అనట్లేదండి. కానీ మీకు ఒక విషయం తెలుసా అండి, ఆ నరేంద్ర మోడీ గారిని దేశంలో నిలబెట్టినటువంటి వాడు కూడా మన దేవుడే, ఆయనకి అధికారాన్ని అప్పచెప్పింది కూడా మన దేవుడే, అందులో సందేహం లేదు. విశ్వాసాలను బలపరచడానికి, అంతిమ దినాల్లో ఉన్నాము అనే ఉద్దేశం కలగడానికి, ఇంతకు మించినటువంటి భయంకరమైన పరీక్షలు మనం ఎదుర్కోవలసిన, శోధనలు ఎదుర్కోవలసిన అవసరం ఉంది కనుక ముందు నుంచి కూడా దేవుడు మనం బలపరచాలనే ఉద్దేశంతో కూడా ఇలాంటి శోధనలు, ఇలాంటి పరీక్షలు పెడతా ఉంటాడు. అందులో సందేహం అనేది ఏం లేదు. మీరు నమ్మండి నమ్మకపోవండి, నిజంగా ఈరోజు నరేంద్ర మోడీ కానీ భారతదేశంలో ప్రధానమంత్రిగా కానీ ఉండకపోయి ఉండుంటే సాతాను యొక్క సామ్రాజ్యం భారతదేశంలో విస్తారంగా అభివృద్ధి పొందిద్దును. నేను ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు, సాతానికి సంబంధించిన సమాజపు వారో, ఆ వర్గానికి సంబంధించిన వారో, సాతాను సామ్రాజ్యం ఎవరై ఉన్నారో మీకు అర్థం అవ్వాలి. నిజంగా ఆయన కానీ ఈ రోజుని దేశం మీద అధికారిగా కానీ ఉండకపోయి ఉండుంటే మరొక పాకిస్తాన్ అవుదును. సాతాను యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించకుండునట్లుగా దేవుడు పెట్టినటువంటి అధికారి ఆయన, దేవుడు ఆ వ్యక్తిని నిలవబెట్టాడు. ఎందుకంటే భారతదేశాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు అంటే బైబిల్లో సైతం ఈ దేశం యొక్క ప్రస్తావన, దేశం యొక్క పేరు రాయడానికి సైతం ఇష్టపడ్డాడు ఆయన. ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ప్రియాతి ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి తోమాని సైతం భారతదేశానికి పంపించే అంత ఇష్టం ఆయనకి. భారతదేశాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఒక్క కారణాన్ని బట్టి మనకు అర్థమవుదండి.
తోమాని ఈ దేశంలోకి ఎందుకు పంపించాలండి? పైగా చీట్లు వేసి నేను వెళ్ళను ఆ దేశంలోకి. చాలా భయంకరమైన మత నిష్ట కలిగినటువంటి దేశస్తులు వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా నేను వెళ్తే వాళ్ళు అంగీకరించరు అని ఎంతైనా సరే వెళ్ళకూడదని చెప్పి ఆయన నన్ను నిలబడిపోయినప్పటికీ కూడా కాదు కూడదు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతో ఆ శిష్యులు తోమాను పంపించలేదా? ఎందుకు పంపించారు? సరదాగా పంపించి చంపించేశాడు ఆ దేవుడు తోమాను ఇక్కడ ఏమైనా? కాదండి. ఇంతకంటే కూడా అనేక మంది దేశంలో నుండి రక్షించబడవలసిన అవసరం ఉంది. ఈ దేశానికి సంబంధించిన అనేక ఆత్మలో దేవుని ఏర్పాటులో, దేవుని యొక్క జీవ గ్రంథంలో ఉన్నటువంటి వారై ఉన్నారు కనుక అటు ఆత్మలు నశించిపోకూడదనే ఉద్దేశంతోనే ఆ సువార్తను ప్రకటించడానికి ఆ యొక్క శిష్యుని పంపించడానికి ఇష్టపడ్డాడు. ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో భారతదేశంలో చాలా ఆత్మలు విడవబడ్డం అనేటువంటిది జరుగుతుందేమో. అవన్నీ కూడా జరగకుండా ఆపాలి, క్రైస్తవ్యాన్ని ఈ దేశంలో విస్తరించాలి, అనేక ఆత్మలు రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతోనే కదా దేవుడు తోమాను సైతం భారతదేశంలోకి చాలా మంచి ఉద్దేశంతో పంపించడం అనేది జరిగింది. అంటే అర్థం చేసుకోండి, మన భారతదేశాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, మన దేశం యొక్క ప్రజల్ని దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో ఆదరిస్తూ ఉన్నాడో, ఇంకనూ కూడా చాలా ఆత్మలు రక్షించబడవలసిన అవసరం ఉందనే ఆలోచన దేవుడు ఏ విధంగా కలిగి ఉన్నాడో అర్థమవుతుంది కదా. యాంటీ క్రైస్ట్ వస్తే క్రీస్తు విరోధి కానీ బయలుపరచబడిపోయిన తర్వాత 7 సంవత్సరాల శ్రమకాలం లోపు ఇక్కడ సిద్ధపరిచిన, ఇక్కడ ఏర్పాటులో ఉన్నటువంటి ఆత్మలో ఎక్కడ రక్షణ పొందుకోకుండా నశించిపోతాయో అనేటువంటి ఆలోచనతో దేవుడు ఆపుతున్నాడు యాంటీ క్రైస్ట్ యొక్క పన్నాగాలన్నీ కూడా పన్నకుండా. సాతాను యొక్క సామ్రాజ్యం ఎక్కడ కూడా ఈ దేశంలో వృద్ధి పొందకుండా దేవుడు నరేంద్ర మోడీ గారిని ఇక్కడ నియమించడం నేను అంటానండి. అంటే ఆ వ్యక్తిని బట్టి క్రైస్తవ్యానికి శ్రమలు రావా? రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఆ వ్యక్తి లేకపోయిండుంటే ఒక మతం మాత్రం చాలా భయంకరంగా ఫలించేద్దును. వాళ్ళే ఒకనొక రోజున యాంటీ క్రైస్ట్కి మద్దతుదారులు, వాళ్ళే సాతాను యొక్క సామ్రాజ్యం అనేటువంటి విషయాన్ని కూడా అనేక వీడియోల్లో నేను చెప్పడం జరిగింది. ఏమోనండి, నా గ్రంథం ఎప్పుడు నేర్పలేదు నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని మాత్రమే ప్రేమించాలన్న గ్రంథం, నీ శత్రువుని సైతం ప్రేమించాలన్న గ్రంథం, నిన్ను దూషించినటువంటి వ్యక్తులను సైతం క్షమించి ప్రార్థించాలన్నటువంటి ఏకైక గ్రంథము. బైబిల్ అంతా కూడా ఒకే ఒక్క మాటతో సంపూర్ణమైపోయిందంట, నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమిస్తే చాలు. ఇది మాత్రమే దేవుడు, నా దేవుడు కోరుకుంటా ఉన్నాడు తప్ప మరొకటైతే ఏమీ కూడా కాదు. ఆలోచన చేయండి. ఈ రోజున పాకిస్తాన్లో జరిగినటువంటి పరిస్థితులు మన దేశంలోకి రావడానికి పెద్ద కష్టం అనుకుంటున్నారా? ఎంత భయంకరమైన మత పిచ్చిలో కొంతమంది వెళ్తూ ఉన్నారు. మతాన్ని పక్కన పెడదామండి కొంతసేపు, దేవుల్ని కొంతసేపు పక్కన పెడదాం, కనీస మానవత్వం అయినా సరే కలిగి ఉండాలి కదా. సాటి మనిషి పట్ల మరొక మనిషి ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా చూడాలి, ఒక వ్యక్తిని ఏ విధంగా ఆదరించాలనేటువంటిది కూడా తెలియకుండా, ఆ కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఈ రోజున మతం అడ్డు పెట్టుకుని, మతం అనేటువంటి పేరుని అడ్డు పెట్టుకుని మరొక వ్యక్తిని అలాగా అంత పైశాచికంగా చంపడం అనేది నా వరకైతే మాత్రం అసలు నచ్చలేదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఆ సహోదరులందరికీ కూడా చెప్తున్నాను, అది ఏ మతానికి సంబంధించి ముస్లిం సహోదరులే చంపేసింది, అంతా కూడా ముస్లిం సహోదరులే. ఆ ఆర్భాటాలు, ఆ పేర్లు, ఆ ఉత్సవం అంతా కూడా దేవుని ఉచ్చరించి మాట్లాడుతూ ఉన్నారు కనుక ముస్లిం సహోదరులను కూడా నేను ప్రేమిస్తున్న వ్యక్తినే. ఆ దేవుడు కూడా వాళ్ళని అందరినీ కూడా ఏకగ్రీవంగాను, అందరినీ కూడా సమానంగాను ప్రేమిస్తూ ఉన్నాడు ఆ దేవుడు. తెలుసుకోండి, ఎవరు నిజమైన దేవుడో తెలుసుకోండి. మీ గ్రంథాలు, మా గ్రంథాలు ఏమి నేర్పుతున్నాయి లోకానికి అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్ళిపోతే మన ఆత్మ నశించిపోద్ది. ఒకరొక రోజున సమస్తమును కూడా మనం తెలుసుకోక చేసినటువంటి తప్పుదలను బట్టి, తప్పులను బట్టి జీవితం అంతా కూడా నష్టపోద్దేమో, నరకాగ్నిలో మన జీవితం అంతా కూడా విడవబడుతుందేమో. దయచేసి గమనించండి క్రైస్తవ సహోదరులారా, ఇంతకు మించినటువంటి భయంకరమైన శ్రమలో ఎదుర్కోవలసినటువంటి దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఇంతకు మించిన భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి దేవుడు వీటన్నిటిని కూడా చూపిస్తున్నాడు. సిద్ధంగా ఉండండి, బలంగా ఉండండి, స్థిరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండండి. కోడి తన రెక్కల చాటున తన బిడ్డల్ని కాచినట్లుగా కాస్తాను నేను. నా అరచేతిలో నీ పేరు చెక్కుకున్నటువంటి దేవుడు ఆయన. సింహపు పిల్లలో ఆకలి కొనుట నువ్వు చూచావా అన్న దేవుడు. ఎటు పరిస్థితుల్లో కూడా మన దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు, కానీ ఆ చివరి సమయం వరకు కూడా విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంతో ఆత్మలో స్థిరంగా నిలబడినట్టయితే ఖచ్చితంగా నిత్యజీవ వారసులుగా మన దేవుడు మనల్ని పిలుచుకుంటాడు.
కనుక ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి. మానవత్వం కలిగి ఉందాం, మతాల ప్రక్కన పెడదాం. సాటి మానవుడిని మానవుడిగా ప్రేమిద్దాం, మనిషిని మనిషిగా చూద్దాం. అంతేగాని ఒక మతాన్ని ఒక రకంగా, ఒక మతానికి సంబంధించిన వ్యక్తుల్ని మరొక రకంగా అసలు అలా చూడడానికి వీల్లేదండి. అలా చూడడానికి వీల్లేదు. ఇప్పుడు అక్కడ ఎవరో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ముస్లిం సహోదరులు అక్కడ చంపేసిన కారణాన్ని బట్టి ఆ బురదంతా కూడా, ఆ మచ్చంతా కూడా ముస్లిం సమాజం మీద పడిపోదా? ముస్లిమ్స్లో మంచోళ్ళు లేరా? అన్ని మతాల్లో మంచోళ్ళు చెడ్డల్లోనే ఉంటారు. ఎప్పుడూ కూడా మంచితనాన్ని మతాలతో ముడిపెట్టకండి. మంచితనం అనేటువంటిది మనసుకి మనిషికి సంబంధించింది. క్రైస్తవ్యం మంచిదని అనకండి. క్రైస్తవుల్లో చెడ్డలు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. అర్థమైందా? మతానికి సంబంధించింది కాదు మంచితనం, మనిషికి సంబంధించింది, మనస్తత్వానికి సంబంధించింది. ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ చేసిన ఆ తప్పును బట్టి మంచి ముస్లిమ్స్ చెడ్డ పేరు కదా. ముస్లింలు అందరూ కూడా ఇలాగే ఉంటారు అనేటువంటి ఆలోచనలోకి ప్రజలు రారంటారా? ఆలోచన చేయండి. ఎక్కడో చేసిన దానికి వీళ్ళ మీద బురద పడే అవకాశం ఉండదంటారా? అస్సలు అలా ఉండకూడదండి. ఎవరో చేసిన దానికి ఇంకొకరిని అనడానికి వీలు లేదు. ఎవరో పాస్టర్ గారు ఏదో తప్పు చేశారని చెప్పి అందరూ పాస్టర్లు ఎలాగ ఉంటారంటే ఎలా కుదురుతుంది అది? ఎక్కడో చర్చిలో అవినీతి జరుగుతూ ఉందని చెప్పి అన్ని చర్చిల్లో కూడా ఇలాంటి అవినీతి కార్యక్రమాలే జరుగుతూ ఉన్నాయంటే ఎలా కుదురుతుంది? అలా కుదరదు కదా. దయచేసి అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇంకా ఈ మతం అంటేనే ఎలా ఉంటారు, ఈ విశ్వాసాలు అంటే ఎలా ఉంటారు, పాస్టర్లు అంటే ఎలా ఉంటారు అలా అనకండి. కొంతమందిలో మంచి ఉంటుంది, కొంతమందిలో చెడు అనేది ఉంటుంది. మానవుడు అంటేనే మంచి చెడుల యొక్క కలయిక. ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది. ఆ చెడు నుంచి బయటికి రావాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశం, క్రైస్తవం యొక్క ఆంతర్యభావం. కనుక ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అనేక మందిని సిద్ధపరచండి, క్రైస్తవులను బలపరచండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అమేన్, అమేన్, అమేన్.